హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిష్విరాజ్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా ఆయన బర్త్డే మాట. ఆయనకి అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ చేయండి. మేమైతే పోలబాంబ టెంపుల్కి అయితే వచ్చాము. మా వారికి చిన్న సర్ప్రైజ్ అంటే ఏం లేదు, కేక్ కటింగ్ కోసం ఒక స్టూడియో అయితే తీసుకున్నాను. అతనికి అయితే తెలీదు, ఇప్పుడు వెళ్ళేటప్పుడు అయితే తెలిసిపోద్ది ఆటోమేటిక్గా. ఆహా అనేసి ఒక స్టూడియో తీసుకున్నాను అక్కడ కేక్ కటింగ్ కోసం అని చెప్పి. అక్కడ సెలబ్రేషన్స్ ఏదో చిన్న స్మాల్ సెలబ్రేషన్స్ మాట. అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను చూస్తూ మీతో కూడా షేర్ చేసుకుంటాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. హాయ్ చెప్పు. ఎక్కడికి వెళ్తున్నావు? డాడీకి కేక్ కటింగ్ చేయించడానికి వెళ్తున్నాము. పప్పాకి అడుగు ఎలా వచ్చిందో చూస్తా వీడియో. కేక్ ఈరోజు కేక్ మొత్తం నాదేనండి. కేక్ కటింగ్ అయితే చాలు, ఎవరు హ్యాపీ బర్త్డే అయినా నాదిలాగే ఫీల్ అవుతాను కదా. మా పాప ఫీలింగ్ మాట, ఇన్నర్ ఫీలింగ్ అలా ఉంటుందని చెప్తున్నాను మీతోని. హాయ్ ఒకసారి రండి చూపిద్దాం. మా వారైతే డ్యూటీకి వెళ్ళి వచ్చారు. ఇంకా నేను కూడా ఉండిపో అని చెప్పలేదు. ఈవినింగ్ వచ్చిన తర్వాత వెళ్దాంలే, టెంపుల్కి వెళ్ళి అలాగా చిన్న సెలబ్రేషన్స్ చేసుకుందాం అని చెప్పాను. చూద్దాం ఎంతవరకు సాగుద్దో. Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. లోపల థియేటర్ అయితే ఇలా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చి నేను తీసుకున్నాను. చాలా పీస్ఫుల్గా ఉంది. ఒక 30 మెంబర్స్ వరకు అయితే పడతారు. నేనైతే సింపుల్గా నీట్గా చేసుకుందామని చెప్పి ఒక 8 మెంబర్స్ వరకు అయితే వెళ్ళాము. మా ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళలేదు, ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళామన్నమాట. డెకరేషన్ అయితే సింపుల్గా ఉండేటట్టు చూసుకున్నాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళేదైతే ఆ స్క్రీన్ గురించే వెళ్ళాను. ఎందుకంటే సాంగ్స్ షూట్ తీసామని చెప్పాను కదండి. ఆ సాంగ్ ఎడిటింగ్ అయితే అవ్వలేదు అని చెప్పాను మా వారికి. ఆల్రెడీ ఆ తమ్ముడు అయితే ఎడిటింగ్ చేసి నాకైతే ఇచ్చేసాడు వీడియో. తనైతే ఎడిటింగ్ చేసి వీడియో అయితే నాకు ఇచ్చేసాడు, కానీ మా వారికి అయితే తెలీదు నాకు ఇచ్చినట్టు. ఇంకా టైం పడుతుందంట, అవ్వదంట అని చెప్పేశాను. నేను ఏంటంటే చిన్న ప్లాన్ చేశాను. మా షూట్ చేసింది మేమిద్దరమైనా సరే అవుట్ఫిట్ ఎలా వచ్చిందో అనేది తెలియదు కదా. మా వారికి కేక్ కట్ చేసేటప్పుడు సర్ప్రైజ్గా వీడియో అయితే వేసి చూపిద్దాము, ఎలా ఫీల్ అవుతారా ఏటా అనేసి అయితే అనుకుంటున్నాను. అందు గురించి ఇక్కడ నేను ప్లాన్ చేశాను. స్క్రీన్ ఉండేదైతే తీసుకున్నాను అనమాట. ఎవరు పెద్దగా లేరు, నేను అలా మా ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొచ్చాను. సింపుల్గా నీట్గా అయిపోవాలి అనేసి మరిదైతే స్టార్ట్ చేస్తారు. మా వారైతే ఇంకా బయట ఉన్నారు. ఆల్రెడీ ఆయన తెలిసిపోయింది, లోపలికైతే రాలేదు కానీ బయట ఉన్నారు. అంటే ఇక్కడ కేక్ కటింగ్ అని తెలుసు కానీ ఇక్కడ అని తెలియదు, లోపల ఎలా ఉంటుందని కూడా తెలియదు. ఆయన ఇంకెక్కడికో వెళ్ళినట్టున్నారు, రాలేదు. వస్తే సర్ప్రైజ్ చేద్దాం. ఇప్పుడు లోపలికి వచ్చేసిన సర్ప్రైజ్ ఏమి ఉండదు, కానీ ఆ స్క్రీన్ మీద సాంగ్ చూసి ఎలా ఫీల్ అవుతారో ఏటా అనేది నాతో పాటు మీరు కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే మా ఆయన తీసుకురావడానికి బయటకు వెళ్ళాను. మా మరిదిని అక్కడ ఉండమన్నాను. షార్ట్ అయితే అది అవ్వకపోతే హోల్ పెట్టేసి అలా అయితే వేశారు. ఏదో బాగుందిలేండి అది కూడా.
సాంగ్ ప్లే చేస్తే చాలు మా పాప రెడీ అయిపోతుంది డ్యాన్స్కి. ఫోన్లో అలాగే రీల్స్ వస్తే చాలు డ్యాన్స్ వేసేస్తుంది. తనకి తనే చూసి వేసేసుకుంటుంది. డ్యాన్స్ అంటే చాలా పిచ్చి మా వారిలాగా. ఇంకా మమ్మల్ని అయితే డ్యాన్స్ చేయమంటున్నారు అన్నమాట మా మరిదాలు. ఏదో నాకు డ్యాన్స్ అయితే అస్సలే రాదు, అలా అలా ట్రై చేశాను. మా వారికి డ్యాన్స్ బాగా వచ్చమాట, నాకు అస్సలు డ్యాన్స్ రాదు. అతను ఏదో వేపిస్తున్నారు కానీ నాకు అసలు డ్యాన్స్ రాదు కదా. వస్తే నాకు వేయాలని అనిపిస్తుంది కానీ నాకు డ్యాన్స్ అసలు చేయడం రాదు అన్నమాట. అందుకే నాకు కొంచెం సిగ్గుపడుతూ ఉండిపోతాను, చేయను. మిగతా అందరూ డ్యాన్స్ చేస్తున్నారు. మా చెల్లి, మా మరిదాలు, ఇంక వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు. మా ఇంకొక చెల్లి వీడియో తీస్తుందన్నమాట. చెప్పాను కదా మేమే వెళ్ళామని చెప్పాను కదా. అగో మా వారు చూడండి డ్యాన్స్ వేయిస్తున్నారు కానీ నాకు డ్యాన్స్ రాదు. వెయ్యాలని నాకు అనిపిస్తుంది కానీ రాదు మాట. నేర్చుకుందాం. ఇంకా మా వీడియోస్ ఎలా ఉన్నాయి, నచ్చాయా మీకు? నచ్చితే ఏం చేస్తారు? మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి. అప్పుడే మీరు బెల్ ఐకాన్ టచ్ చేసిన వల్ల మా వీడియోస్ మీ దగ్గరికి ఫాస్ట్గా వచ్చేస్తాయి. నేను పెట్టిన వెంటనే మా వీడియో మీ దగ్గరికి వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే వద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం నా పాప మాట వింటుంది కదా, స్కూల్లో కూడా జాయిన్ చేసేస్తాను కాబట్టి కొంచెం ఫ్రీ అవుతాను. వీడియోస్ అయితే మంచి మంచి వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను మీ సపోర్ట్ ఉంటే. ఇంకా ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. బాయ్ 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 బాయ్.